హలో అండి. ఈరోజు మా ఇంట్లో రాగి ముద్ద చికెన్ కర్రీ చేస్తున్నానండి. కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది. ఇది రాయలసీమ స్పెషల్ అని చెప్తారు. నాకైతే నిజంగా తెలియదు అక్కడ ఎంత స్పెషల్ అని. నేనైతే ఫస్ట్ టైం ట్రై చేసా. ఎక్కడంటారా, కర్ణాటకలో చేశాను నేనైతే. అక్కడ చాలా ఎక్కువగా తింటారు. మనం 3 పూట్ల రైస్ ఎలా తీసుకుంటామో వాళ్ళు కూడా ఈ రాగి ముద్దని 3 పూట్ల తింటారు. వాళ్ళు ఎక్కువగా ముద్ద లేకపోతే సంగటి అని పిలుస్తారు. కర్ణాటకలో మాలూరు దగ్గర ఉండేవాళ్ళం మేము. రాగి ముద్ద చేస్తే చికెన్ లేదా తలకాయ నాటుకోడి ఉంటే బాగుంటుంది అనుకుంటాం కదా, కానీ వాళ్ళు అలా కాదు. ఇంట్లో ఏ కూర ఉంటే వాటితోనే తినేస్తారు. వాళ్ళు ఎక్కువగా తినేది ఏంటంటే చిక్కుడుగా ఇత్తులు ఉంటాయి కదా, అది కూరలా చేసుకొని తింటారు. అది కూర కూడా కాదు, చారులా పెట్టుకొని ముద్ద మీద పోసుకొని తింటారు. మనమైతే అసలు తినను కూడా తినము, అంత దారుణంగా ఉంటుంది. ఒక ఆంటీ బాగా మాట్లాడేవారు. ఆమె అయితే నా కోసం ఒక ముద్ద దాంట్లో చారు పోసుకొని తీసుకొచ్చేది. తిను తిను అని చెప్పేది. నాకేమో వాటిని చూస్తే వాంతి వచ్చేది. పాపం ఆవిడ ఎంతో ప్రేమతో తీసుకొచ్చేది, కాదని లేకపోయేదాన్ని. ఆవిడ వెళ్ళాక నేను పడేసేదాన్ని. ఎందుకంటే నేను అక్కడికి వెళ్ళడం ఫస్ట్ టైం. అసలు ఇలా తింటారని కూడా నాకైతే తెలియదు నిజంగా. మనకేమో 3 పూట్ల రైస్ అలవాటు, వాళ్ళేమో ఇది తింటారు. ఎలా తిని ఎలా ఉంటున్నారా అనుకునేవాళ్ళు. ఒక 6-7 సంవత్సరాలు అక్కడే ఉండడం కొంచెం కొంచెం అలవాటు అయింది. అలా నేర్చుకుని రాగి ముద్ద చేయడం అదంతా గుర్తుకొచ్చింది ఒక్కసారిగా. సరేనండి, ఎలా చేశానో చూపిస్తారండి. ఇక్కడ నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ నూరుతున్నాను. ఈ రోజు మిక్సీలో వేయకుండా రోట్లో నూరుకుంటున్నానండి. వెల్లుల్లిపాయ రెబ్బలేసుకొని మెత్తగా నూరుకుంటున్నానండి. అది ఒక వెల్లుల్లిపాయ పెద్దది. మెత్తగా నూరుకున్నాక తీసి పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టుకున్నాక ఒక 5-6 ఉల్లిపాయలు పొట్టు తీసి క్లీన్ చేసుకొని కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. కట్ చేసిన ఉల్లిపాయల్లో కొంచెం ఉల్లిపాయలు తీసుకొని రోల్లో వేసుకొని మెత్తగా దంచుకోవాలి. పేస్ట్ లా చేసుకోవాలి. మెత్తగా నలిగాక వాటిలో కొంచెం ధనియాలు వేసి మెత్తగా నూరుకోవాలి. ధనియాలు మెత్తగా నలిగాక 3-4 లవంగాలు, చిన్న చెక్క, 6-7 వెల్లుల్లి రెబ్బలు, కొంచెం మెంతులు వేసి మెత్తగా నూరుకోవాలి. తర్వాత గసగసాలు నానబెట్టాలి. మర్చిపోయాను నేను, డైరెక్ట్ గా వేసేసి నూరుకుంటున్నా. కొంచెం జీలకర్ర వేయాలి. మెత్తగా నూరుకున్నాక కొంచెం కొంచెం వాటర్ పోసుకొని పేస్ట్ లా పట్టుకోవాలి. పేస్ట్ లా పట్టుకున్నాక ఇది పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ కేజీ చికెన్ తీసుకుంటున్నా. నీట్ గా కడుక్కొని పక్కన పెట్టుకోవాలి. రాగి ముద్దకి గ్లాస్ బియ్యం వేసుకుని నీట్ గా కడుక్కొని వాటర్ పోసుకొని పొయ్యి మీద పెట్టుకోవాలి. రేషన్ బియ్యం అయితే చాలా బాగుంటుంది, మెత్తగా అయిపోతుంది. స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకొని గిన్నెలో 4 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక కట్ చేసిన ఉల్లిపాయలు వేసుకొని వేయించుకోవాలి. వీటిలో కొంచెం పసుపు, కొంచెం ఉప్పు వేసుకొని వేయించుకోవాలి. వేగాక పెట్టుకున్న చికెన్ వేసి అంతా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. ఒక 5 నిమిషాలు మగ్గబెట్టుకోవాలి. చికెన్ కొంచెం మగ్గింది కదా, ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒకసారి మిక్స్ అయ్యేలా కలుపుకొని ఒక 2 నిమిషాలు మళ్ళీ మగ్గబెట్టుకోవాలి, పచ్చివాసన పోయే వరకు. సైడ్ అన్నం కూడా ఉడికిపోయింది మెత్తగా. చికెన్ మగ్గాక 2 స్పూన్ల కారం వేసుకొని అంతా మిక్స్ అయ్యేలా కలుపుకొని ముందే కొంచెం ఉప్పు వేసా కదండి, ఇప్పుడు చూసుకొని వేసుకోవాలి. ఊరికి ఉప్పు పట్టేసిద్ది చికెన్. ఇప్పుడు వీటిలోకి పేస్ట్ పట్టుకున్నాం కదా, ఇప్పుడు ఆ పేస్ట్ వేసి బాగా మగ్గబెట్టుకోవాలి. నేను ఇక్కడ కొంచెమే వేసాను, ఎందుకో ఎక్కువ ఇద్దామనిపించింది, కానీ మొత్తం వేసేసాను నేనైతే. అది చూపించడం మర్చిపోయా. మళ్ళీ ఒకసారి అంతా కలుపుకొని సాల్ట్ సరిపోయిందో చూసుకోవాలి. పేస్ట్ వేసాక 2 సెకండ్లు మగ్గ పెట్టుకుంటే చాలా బాగుంటుంది. చికెన్ మగ్గాక ఇప్పుడు గ్లాస్ వాటర్ పోసుకుంటున్నా వీటిలోకి అయితే. వాటర్ పోసాక ఇప్పుడు ఒక 5 నిమిషాలు లేదా ఒక 10 నిమిషాలు ఉడికించుకోవాలి చికెన్. అన్నం ఉడకబెట్టుకున్నాం కదా, అందులో ఉప్పు వేసుకోవాలి సరిపడినంత. వేసుకొని బాగా స్మాష్ చేసుకోవాలి అన్నాన్ని. అన్నం మెత్తగా అయిపోయింది కదా, ఇప్పుడు పప్పు గుత్తి తీసుకొని అన్నంకి సరిపడా రాగి పిండిని వేసుకొని పప్పు గుత్తితో అంతా మిక్స్ అయ్యేలా బాగా కలుపుకోవాలి, లేకపోతే ఉండలు కట్టేస్తాయి. పిండి వేసిన వెంటనే అంతా మిక్స్ అయ్యేలా కలిపేసాం కదా, ఇంక దించేద్దామంటే అసలు ఏం బాగోదండి, పచ్చి వాసన వస్తుంది. ఒక 2-3 నిమిషాలు పొయ్యి మీద పెట్టే మగ్గ పెట్టుకోవాలి. కొంచెం లూజ్ గా ఉంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు వీటిలో కొంచెం నెయ్యి వేసి అంతా మిక్స్ అయ్యేలా బాగా కలుపుకోవాలి. చికెన్ కూడా ఉడికింది, కొంచెం కొత్తిమీర వేసుకొని కొంచెం దగ్గర పడే వరకు ఉడికించుకుంటే అయిపోయినట్టండి చికెన్ కర్రీ. చెప్పడం మర్చిపోయానండి, లాస్ట్ లో కొంచెం చికెన్ మసాలా కూడా వేసి చికెన్ కర్రీ కూడా అయిపోయిందండి. కొంచెం గ్రేవీలా ఉంచాను రాగి ముద్దలో. ఈసారి చికెన్ కర్రీ మాత్రం చాలా బాగుందండి. మీ ఇంట్లో కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ లో చెప్పండి. నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటాను, బాయ్ బాయ్.